So hi guys, which is the best course for freshers? 2022, 2023 or 2021? So first of all, మనకి ఎవరు ఫ్రెషర్ గా కన్సిడర్ చేస్తారు, సో ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఏ కోర్సు ఇది అనేది ఒక ఓవర్ వ్యూ అనేది మనం తెలుసుకుందాం వీడియోలో. సో దీంట్లో ఏంటి అంటే విచ్ ఈస్ బెస్ట్ కోర్స్ ఫర్ బెస్ట్ సాఫ్ట్వేర్ కోర్స్ ఫర్ ఫ్రెషర్స్ 2022 ఆర్ 2021, 2023. ఎందుకు అంటే ఫస్ట్ మనము ఈ విషయం గురించి తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫ్రెషర్స్ అసలు ఎప్పుడు కన్సిడర్ చేస్తారు, ఎవరిని కన్సిడర్ చేస్తారు అని మనం మాట్లాడుకుంటే చాలా వరకు 2 ఇయర్స్ వరకు ఫ్రెషర్స్గా కన్సిడర్ చేస్తారు. తర్వాత మనకి మోస్ట్లీ 2 ఇయర్స్ కంటే ఎక్కువ అంటే ఇంకొక సంవత్సరం కొన్ని కంపెనీస్ ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తాయి. సో ఇప్పుడు ఆల్రెడీ 2022, 21, 20 ప్రస్తుతానికి ఫ్రెషర్స్గా కన్సిడర్ అయినప్పటికీ కానీ ఇంకొక 6 మంత్స్లో ఇప్పుడు ఒకవేళ కోర్స్ స్టార్ట్ చేసిన ఇంకొక 6 మంత్స్లో 2023 వాళ్ళు బయటకు వస్తారు. అంటే 2023, 2022 వాళ్ళు మాత్రమే ఫ్రెషర్స్. దాని తర్వాత 21 వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది కొంచెం ఉంటుంది. 20 వాళ్ళు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ గ్యాప్ వచ్చినట్టు. వీళ్ళు డెఫినెట్లీ డిఫరెంట్ ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు, అది వేరే విషయం. సో ఇప్పుడు ఫ్రెషర్గా కన్సిడర్ చేసేది ఒకవేళ ఫ్రెషర్గా వెళ్ళాలి అంటే మనం ఆల్టర్నేటివ్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. 2020 వాళ్ళు 19 కూడా. సో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సో ఇక్కడ మన జనరల్ కన్సిడర్ చేయాల్సింది 2022, 21, 20 మాత్రమే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ, రైట్? సో ఫ్రెషర్స్ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్ నుంచి అసలు మనము కోర్స్ తీసుకునేది ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని తెలుసుకునే దాని ముందు ఫస్ట్ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఫ్రెషర్స్గా ఏదైతే జాబ్ రావాలి అంటే ఫ్రెషర్స్ నుంచి కంపెనీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, కంపెనీస్ ఏమి ఎగ్జాక్ట్గా ఫ్రెషర్స్ నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాయని మనం చూడాలి. సో దాంట్లో ముఖ్యంగా మనం వాళ్ళు చూసేది ఏంటి అంటే బేసిక్ అండర్స్టాండింగ్ అనేది అడుగు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే బేసిక్ అండర్స్టాండింగ్, ఒక బేసిక్స్ అనేవి ఉంటే మనం చెప్పేది త్వరగా గ్రాస్ప్ చేసుకోగలిగితే ఓకే, మనం ఈజీగా మనం కావాల్సిన ప్రాజెక్ట్లో వాళ్ళని అలా కట్ చేసి వాళ్ళతో వర్క్ చేయించుకోవచ్చు అనే కాన్సెప్ట్లో ఉంటారు. కానీ చాలామంది మరి ఫ్రెషర్గా కన్సిడర్ అవ్వాలంటే పర్టికులర్గా ఏ కోర్సు ఏ బేసిక్స్ నేర్చుకోవాలి అంటే మెయిన్గా 2 విషయాలు. ఒక విషయం అయితే కంపల్సరీ బేసిక్స్ అంటే లాంగ్వేజ్ అనేది కంపల్సరీ మనకు కావాలి. అండ్ దాంతోపాటు డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇక్కడ కమ్యూనికేషన్ ఒకటి, మన మైండ్ సెట్ ఒకటి, 2 చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, మనందరికి తెలుసు. ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి మనం చేసే వర్క్ వాళ్ళు చెప్పింది మనకు అర్థం అవ్వాలన్నా, మనం చేసిన వర్క్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి ఏ కోర్స్ బాగుంటుంది. సో ఫ్రెషర్స్ వాళ్ళ డిఫరెంట్ దీంట్లో మళ్ళీ ఏముంటుంది, బీటెక్ ఫ్రెషర్స్ ఉంటారు, డిగ్రీలో ఫ్రెషర్స్ ఉంటారు, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఇలా పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి, డిగ్రీలో రకరకాల బ్రాంచ్లు ఉంటాయి. ఎవరు ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ ఉండడానికి కొన్ని కోర్సులు ఉన్నాయి బెస్ట్ కోర్స్ అనేది. కానీ ఇక్కడ పర్సన్ టు పర్సన్ బ్యాక్గ్రౌండ్ బట్టి డెఫినెట్గా కొన్ని చిన్న మోడిఫికేషన్, చిన్న వేరే కోర్సెస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఓవర్వ్యూగా ఫ్రెషర్స్కి ఏ కోర్సులు బాగుంటాయి, విచ్ ఇస్ బెస్ట్ అనేది మీరే సెలెక్ట్ చేసుకోవాలి, కానీ మీ పర్సనాలిటీ తగ్గట్టు. సో కొన్ని నేను మీకు చెప్తాను, దాంట్లో ఓవర్వ్యూ మీరు చూసుకొని ప్లాన్ చేసుకోండి, దేనికి ఎక్కువ కావాల్సిన ఏది మీరు నేర్చుకోగలుగుతారు అని. సో దాంట్లో జావా ఫుల్ స్టాక్ ఒకటి, ఇంకోటి వచ్చేసి పైథాన్ ఫుల్ స్టాక్, ఓన్లీ పైథాన్ విత్ డిజాంగో, అండ్ మీన్ అండ్ మెన్ స్టాక్ విత్ పైథాన్, ఓన్లీ మెన్ విత్ పైథాన్. అండ్ దెన్ తర్వాత AWS డెవాప్స్, ఓన్లీ లైనక్స్ నేర్చుకున్నా కానీ జాబ్స్ ఉంటాయి, కానీ కొంచెం కష్టం అవుతుంది. ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు ఓన్లీ డెవాప్స్ ఫ్రెషర్స్ ఉంటుంది, కానీ మనం ప్లాన్ చేసుకోవాలి, టైం పడుతుంది. ఓన్లీ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే జాబ్స్ ఉంటాయి, ఎస్ ఉంటాయి. అండ్ దెన్ ఓన్లీ యాంగులర్ నేర్చుకుంటే ఎస్ ఉంటాయి. అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఆటోమేషన్ జావా సెల్ నేర్చుకుంటే ఉంటాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కోర్సెస్ అని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ ఏంటి అంటే ఇక్కడ విచ్ ఈస్ ద బెస్ట్ కోర్స్ అంటే నేనేమంటానంటే విచ్ ఈస్ ద బెస్ట్ కోర్స్ అనేది పక్కన పెట్టేసేసి మీ మైండ్ సెట్ ఏదైనా కానీ నేర్చుకొని వెంటనే గ్రాస్ప్ చేసుకొని మళ్ళీ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫ్రెష్ మైండ్తో ఉన్నారా లేదా, ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఫ్రెష్ మైండ్తో ఉన్నారా లేదా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏది లేకుండా నాకు ఒక బెస్ట్ కోర్స్ చెప్పండి, నేను ఇదే కోర్స్ జాయిన్ అవుతానంటే డెఫినెట్లీ ఫర్ దట్ మనం పర్సన్ టు పర్సన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అనేవి వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కౌన్సిలింగ్ అటెండ్ అయితే సో దాన్ని బట్టి మనం మాట్లాడవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, కౌన్సిలింగ్ కాకుండా పెయిడ్ కాకుండా ఫ్రీ వర్షన్ ఉందా అని కొంతమంది అడుగుతుండొచ్చు. డెఫినెట్లీ ఫ్రీ వర్షన్ ఉంది, కాకపోతే మీ కాలేజ్ వీడియో అనేది రివ్యూ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. డెఫినెట్లీ వాళ్ళకి మనము ఫ్రీ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఫర్దర్గా కాలేజెస్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆ కాలేజ్ రివ్యూ చేసి జాయిన్ అవ్వాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. ఈ వీడియో రివ్యూ అనేది యూట్యూబ్ ఛానల్ చూజ్ యువర్ కెరియర్లో అప్డేట్ చేస్తాము. So thank you guys. So this is Ras signing off. Basic Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you guys.